చిల్లపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సుపరిచితమైన పేరే ఇది. జనసేనలో మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చిల్లపల్లి శ్రీనివాస్ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. కూటమి పార్టీల ప్రభుత్వంలో కీలకమైన కార్పొరేషన్ పదవిని దక్కించుకున్నారు. ఎంఐడిసి స్టేట్ మెడికల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది చాలా కీలకమైన, చాలా అత్యంత ఖరీదైన కార్పొరేషన్లో ఒకటిగా మనం భావించాల్సి ఉంటుంది. అట్లాంటి కీలకమైన బాధ్యతలను అప్పగించేందుకు చాలా కసరత్తే చేస్తుంది కూటమి ప్రభుత్వం. అట్లాంటి కీలకమైన బాధ్యతలను దక్కించుకున్న చిల్లపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, చాలా నమ్మకంతో ఇచ్చుంటారు, ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్ చేశారు ఈసారి. ఎందుకంటే మీ ఎక్కువ స్థానాలు గెలిచారు, దాదాపు 164 స్థానాలు గెలిచారు. ఎవరికి ఇవ్వాలి, ఏ పొజిషన్స్ అన్న దాని మీద పెద్ద కసరత్తు జరిగింది. సో ఇంత కీలకమైన బాధ్యతలను దక్కించడానికి ఏంటి ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏదైతే రాష్ట్రంలో మొట్టమొదటిగా విద్యా వైద్యం అనేది చాలా కీలకం. దాంట్లో భాగంగా మా ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా దైవ సమానులు, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమితో జతకట్టి మాకు పదవులు కాదు, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకొని ఈ రోజున జర్నీ చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో కూడా తనకు తాను తగ్గించుకొని ఎలక్షన్ చేసిన సందర్భం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూసాం. ఆయన చేసిన దానికి ఈ రోజున రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్పదనాన్ని, ఒక నిజాయితీ అయిన నాయకుడు నిలబడ్డాడు. తన కోసం కాదు, ప్రజల కోసం నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన ప్రభుత్వం, ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక దాదాపు చిన్నాభిన్నం చేసేసింది ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే ఒక భవిష్యత్ తరాన్ని నాశనం చేసేసింది. అంటే ఒక 25 సంవత్సరాలు భవిష్యత్తు కలిగిన యువకులంతా కూడా వీళ్ళు చేసిన వైఎస్ఆర్సీపీ చేసిన పనికి, వాళ్ళు చేసిన పరిపాలనలో చాలా అత్యంత దయనీయమైన పరిస్థితి అయిపోయింది. దానికి ఇది కాదు, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక కంకణం కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక మద్దతు తెలిపి ఈ రోజున ఒక కూటమిలో కీలక భాగస్వామి అయ్యి రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మేము చాలా త్యాగాలు చేశారు మీరు కూటమి కోసం. సో త్యాగాలలో భాగంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి గౌరవాన్ని దక్కించుకుంటున్నాం అనుకోవచ్చా? తప్పకుండా అండి, అదే చెప్తా ఉన్నాను. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం జనసేన పార్టీ. మొన్నటిదాకా జనసేన పార్టీ ఏముంది, పవన్ కళ్యాణ్ ఏముంది అన్నోళ్ళంతా కూడా ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో భాగస్వామ్యంగా, దాంట్లో ప్రత్యేక గౌరవంగా, అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తులు గతంలో చూసాం. ఈ ఏపీఎంఐడిసి చైర్మన్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఇవ్వటం, లేదంటే ఒక ఎవరికో ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి, నేను మంగళగిరి చేనేత వర్గానికి చెందిన ఒక బీసీ వర్గానికి చెందిన వాడిని. అలాగే రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్గా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయనతో దాదాపు 9 సంవత్సరాలు జర్నీ చేశాను. దాంట్లో భాగంగా ఇది నువ్వు చేయగలవు, ఇది దేనికంటే రాష్ట్రానికి వైద్యం నారాయణ హరి అంటారు. దాంట్లో భాగంగా మనం ప్రభుత్వాన్ని, మన జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వ ఏదైతే విధానంలో దాన్ని ప్రజల్లో మనం బలంగా తీసుకెళ్తాం. పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యం ఎలా అందించాలి, పేద ప్రజలకు ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వైద్య రంగంలో, అంటే ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెడిసిన్స్ కూడా, అంటే మంచి నాణ్యమైన మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే నాణ్యమైన సదుపాయాలు వీటిలో కల్పించడానికి నాకు ఆ బాధ్యత ఇచ్చారు. అంటే త్యాగాలకి ప్రతిఫలంగా ఈ రోజున నాలాంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే 2 సార్లు నాకు సీటు రకరకాల కారణాలు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మీ పేరు వినిపించేది, కానీ తీరా లిస్ట్ చూస్తే లిస్టులో వచ్చేది కాదు. ఎట్లా నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ లోకేష్ బలమైన అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు తిరిగి ఇదే స్థానం నుంచి కంటిన్యూగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏంటి? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ఫ్యూచర్ చెప్పలేమండి. ఈరోజు నేను ఇక్కడ ఏపీఎండిసి చైర్మన్గా ఉంటాను నేను కలగనలేదు. ఈరోజు నాకు పెద్ద బాధ్యత ఇచ్చారు. రేపు భవిష్యత్తులో అంటే ఎవరికైనా మాకు కోరిక ఉంటుంది 2 సార్లు సీట్ మిస్ అయ్యాయని చెప్పి. డెఫినెట్గా నేను ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది. చెప్పలేం, ఏదైనా ఆ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికైతే నేను కట్టుబడి ఉంటాను. కానీ అదే సమయంలో మీ గురించి తెలుగుదేశం పార్టీ కూడా చాలా గట్టిగా గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేన అయినప్పటికీ కూడా లోకేష్ విజయంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు, చాలా గట్టిగా పనిచేశారు. కాబట్టే ఈ పోస్ట్ రావడానికి మీ అధ్యక్షులతో పాటు లోకేష్ కూడా ఇవ్వడానికి ఎలాంటి సందేహం ఉంచలేదు అన్నది ఒక టాక్. నిజమేనా?
తప్పకుండా అండి. దేనికంటే ఏదైతే సీట్ డిక్లేర్ అయ్యేదాకా కూడా నేను కూడా పోరాడాను టికెట్ కోసం. అంటే మా అధ్యక్షుడు కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కాదనలా. కానీ ఎప్పుడైతే ఆయన తనను తాను తగ్గించుకొని సీట్లు తగ్గించుకున్నప్పుడు లోకేష్ గారికి అనౌన్స్ చేశారో, ఆ మరుక్షణం నేను మా యొక్క క్యాడర్ అంతా జనసేన పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో, అలాగే మా క్యాడరు, మా కుల సంఘాలు అందరిని తీసుకెళ్ళి, సార్ మీ యొక్క గెలుపులో మేము జనసేన పార్టీ ప్రధాన భూమిక వహిస్తాం అని చెప్పిన ప్రకారమే ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా ఆయనతో ప్రచారం కానీ, ఎలక్షనీరింగ్ కానీ, అలాగే పోలింగ్లో కానీ, అలాగే ఆఖరికి కౌంటింగ్లో కూడా మొదటి ఓటు దగ్గర నుంచి చివరి ఓటు దగ్గర దాకా నిలబడి చేసాం. దేనికంటే దాదాపు అంటే మా జనసేన పార్టీకి ఇక్కడ బలం 1,00,000 ఓట్ల బలం ఉంది. అంటే ఇంక్లూడింగ్ నా పర్సనల్తో కలిపి. గతంలో 5,000 చిల్లర ఓట్లతో ఆయన ఓడిపోయారు ఇక్కడ. నేను ఒకటే చెప్పాను, మాదంతా కూడా నేను పుల్ చేస్తాను అని చెప్పి. అంటే ఎట్లా అంటే ఎవరు కూడా ఊహించలే. ఆ 1,00,000 ఓట్లు ఇటు పడి పాత 5,000 పోతే 90,000 చిల్లర మెజార్టీ ఆయనకు వచ్చింది. అంటే నిజంగా లోకేష్ గారు కూడా చాలా బాగా గుర్తించి చాలా గౌరవం ఇచ్చారు. దేనికంటే మా అన్న ఇక్కడ మనం కలిసి చేద్దాం, మంగళగిరి కలిసి డెవలప్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు భాగస్వామ్యం అవుతున్నారా మంగళగిరి అభివృద్ధిలో? మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తారు? తప్పకుండా అండి. ఆయన గెలిచిన మరుక్షణం నుంచి ఆయన ఒకటే అన్నారు, లోకేష్ గారు మనం కలిసి డెవలప్ చేద్దాం, మన మధ్య విభేదాలు రాకుండా మనం కలిసికట్టుగా చేసుకొని మంగళగిరిని డెవలప్ చేద్దాం. ఆయన ఒకటే ఆ రోజున సంకల్పించారు. నేను ఒకసారి ఓడిపోయాను ఇక్కడ. 40 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు ఇక్కడ. అలాంటి చోట ఛాలెంజ్గా ఆయన తీసుకొని వేసిన రోజున ఆయన ఒకటే అన్నారు, మంగళగిరిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నియోజకవర్గం అయితే బలంగా డెవలప్ అయిందో అది మంగళగిరి అనిపించుకోవాలన్నా మనం అలా చేద్దాము అని ప్రజలకి మాటిచ్చారు. ఆయన గెలిచిన దగ్గరని కూడా మాతో భాగస్వామ్యం కానీ ప్రజలకి ఏమి చేయాలనేది కూడా ఆయన చాలా ఇద్దరి మధ్య సన్నిహితం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీ పార్టీ చీఫ్ పదే చెప్తున్నారు, వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలి. సో అది సాధ్యమవుతుందా? తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు కదా, ఇవాళ సాధ్యమైంది. అంటే మాలాంటి పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా భాగస్వామ్యంలో ఉన్నాం ప్రభుత్వంలో. ఇది చాలా గ్రేట్ కదా, మాకు చాలా గొప్పగా ఒక ఇదిగా ఉంది. అలాగే ఈ కొనసాగింపు అవుతుంది. ఎందుకంటే మా మధ్య ఎక్కడా కూడా గ్యాప్ లేవు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిపి గౌరవించడంలో కానీ, అలాగే నిర్ణయాలు తీసుకునేప్పుడు సమిష్టిగా మాట్లాడుకోవటం కానీ, అలాగే ఒక 40 సంవత్సరాల అనుభవం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఏదైతే రాజమండ్రి జైల్లో ఇది జరిగిందో ఆ రోజునే చెప్పారు ఆయన, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఎందుకంటే ఒక ఇంత అనుభవం వ్యక్తినే ఇలా జైల్లో పెట్టి హింసించే పరిస్థితి ఈ రోజున ఈ గవర్నమెంట్లో ఉంది. మనం దీనికి మనం ఎంత ఇలాంటి వ్యక్తినే చేస్తేనే ఆ రోజున ఆయన చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ సీట్లు ఒప్పందాలు ఏం లేదు. చిల్లపల్లి శ్రీనివాస్ మంగళగిరి పేరు వినగానే కొన్ని టక్కున గుర్తొచ్చే పేర్లలో ఒకటి. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన ఉంది, దాని దిశగా ప్రణాళికలు ఉంటాయి. అయితే భవిష్యత్తే నిర్ణయిస్తుంది అదే నియోజకవర్గం అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. అదే సమయంలో అత్యంత ఖరీదైన కార్పొరేషన్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడమే కాదు, రాష్ట్ర ప్రజలకి మెరుగైన వైద్యాన్ని, ప్రభుత్వ హాస్పిటల్స్ మీద బలమైన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం. అందుకు మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే లోకేష్ సహకారంతో పార్టీ చీఫ్ జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షుడి వాళ్ళ సపోర్ట్తో ముందుకు వెళ్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.